తనకంటే అతీతమైన శక్తి ఉందని, తననే తన జీవితాన్ని ఆ శక్తి నడిపిస్తోందని పైకి చెప్పకపోయినా హృదయంలో ఆలోచించేస్తాడు. అంటే ఆలోచింపచేసేటటువంటి స్థితి వస్తుంది ప్రతి మానవుడికి. కాబట్టి ఇక్కడ మన ప్రీతముడు, అవతారుడు, సాక్షాత్తు భగవంతుడు అయిన మన ప్రభు ఏం చెప్పాడు అంటే, నేను సర్వోన్నతుడను, నేను సర్వజ్ఞుడను అని చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో. మనం ఇతోధికంగా డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా తెలిసినా తెలియకపోయినా భగవంతుడు అంటే అన్నీ తెలిసినవాడు, చాలా శక్తివంతుడు అని అనుకుంటూ ఉంటాం. అయితే బాబా భగవంతుడు అనుకున్నప్పుడు మనం అది ఎంతవరకు మనం హృదయపూర్తిగా నమ్ముతున్నాము అనే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, మన నమ్మకం మీద ఉంటుంది. అయితే ఆ నమ్మకం కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని కాలమాన పరిస్థితుల్లో మనకి సడలింపు అంటే సడలిపోతుంటుంది. ఎందుకు అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు, మన శారీరక రుగ్మతలు, ఈ సంఘ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే భగవంతుడు ఉన్నాడా అనే స్థితికి కూడా ఉంటుంది. అయితే ఈ భగవంతుడు అనే దానికి మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి. ఆ విద్యార్థి మన స్థూల ప్రపంచంలో మనకి ఎలాగుంటుందంటే ఎల్‌కేజీ, యూకేజీ ఏదో నర్సరీ, ప్రీ నర్సరీ ఏవో పెట్టుకుంటూ 7, 8, 9, 10 ఇలా వస్తాడు. ఆ అబ్బాయి డిగ్రీ అనేసరికి ఏమవుతుంది, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆయనకేం తెలుస్తుంది మనకి? వీడు డిగ్రీ చదివాడు. అంటే డిగ్రీ పట్టా వచ్చిందంటే మనం కింద నుంచి వాడిని లెక్కెట్టక్కర్లేదు. ఒకటో తరగతి చదివాడు, రెండవ తరగతి చదివాడు, మూడో తరగతి చదివాడు. ఇలాగ మనం కౌంట్ చేయక్కర్లేదు. వాడికి సర్టిఫికేట్ వచ్చిందంటే దాని కిందన అన్ని క్లాసులు చదివితేనే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది అన్నది ఒక నిర్ధారణ వస్తుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వినే ఉంటాం, రేర్‌గా తెలుసుకుని ఉంటాం. ఈ కుర్రోడు తాలూకా ఇంటెలెక్చువల్ ఎక్కువగా ఉండుంటే, ఒక 5దో తరగతో, 6 తరగతో లేకపోతే 7 తరగతి చదువుతున్న వాడిని 8దో తరగతో అంటే ఒక 5-7కి ప్రమోట్ చేయడం. వాడి తెలివితేటలను బట్టి ఏదో చేసి రాస్తారు. కానీ 10థ్ క్లాస్ రాయనివ్వరు. 5దో తరగతి వాడిని 10థ్ క్లాస్‌కి ప్రమోట్ చేయరు. ఎందుకు అంటే దానికొక పద్ధతుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, మనం భగవంతుడని నమ్మి కూడా అనేక సైడ్ రూట్‌లో మనం వెళ్తున్నాము ఈ ప్రస్తుతానికి కూడా. ప్రస్తుత ప్రపంచంలో మనం అనేక మార్గాలు, గుళ్ళు, దేవాలయాలు, కనబడిన వాళ్ళు, కనబడలేని వాళ్ళు అందరికి మొక్కుకుంటూ, అందరి మీద భరోసా పట్టుకుంటూ చేస్తున్నాం తప్ప, మనం పట్టుకున్న భగవంతుడు 100% అన్నది మనకే కొన్ని సందర్భాల్లో సంశయం వస్తూ ఉంటుంది. అయితే బాబా కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారు అంటే, ఈ ఆధ్యాత్మిక పదంలో మాత్రం మనం ఈ స్థూలంగా చదువుకునే డిగ్రీలు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళితే ఉన్నట్టుగా ఆధ్యాత్మిక మార్గంలో అలా ఉండదు ఎన్నటికీ అని చెప్పారు. కానీ మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవాళ ఒక స్వామీజీ ఉన్నారనుకోండి. ఆ స్వామీజీ పెద్దగా పేరు, ప్రతిష్టలు అన్నీ సంపాదించుకుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్పాడంటే, మీ అందరి జీవితాలు తెరిచినటువంటి పుస్తకములు అని చెబుతూ, ఆ స్వామీజీ వెనకాతల మీరు వెంపర్లాడకండి. ఎందుకంటే బాబా చెప్పింది. ఆయన గత జన్మలో ఏదో ఒక దుష్ట పని చేశాడు. దుష్ట కార్యం. కానీ సంస్కారాల ప్రకారం ఈ జన్మలో ఆయన ఒక ఒక పెద్ద మన ఒక గురువుగా, మన అందరి చేత పూజింపబడే గురువుగా తయారయ్యాడు. కానీ మరుసటి జన్మలో మళ్ళీ వాళ్ళు పతనం అయిపోతారు అన్న లెక్కలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఈ జన్మలో ఆయన తాలూకా పేరు ప్రతిష్టలు అవి చూసి మనం ఏదో ఆయన ఉన్నాడు, చాలా ఉన్నత స్థితి, మనం ఇన్నాళ్ళు ఇందులో వెళ్ళాము, ఆయన దగ్గరికెళ్తే మన సమస్యలు పోతాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని చెప్పారు బాబా.
ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఈ రోజు ఆయన పెద్ద పీఠంలో ఉన్నప్పటికీ బ్యాక్లాగులు ఏవైతే ఉన్నాయో, అనేక జన్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ అన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, ఆయన అన్ని సబ్జెక్టులోని 100% ఉత్తీర్ణుడయ్యి, అనుభూతి అయ్యి, ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, నేను సర్వోన్నతుడను, నేను వరేణ్యుడను అని చెప్పి నా పని 100% సక్సెస్గా చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది మన అవతారిక్ పీరియడ్లో మన ప్రీతముడు. కాబట్టి అందుకని మనం ఈ విషయాన్ని మనం జ్ఞప్తికుంచుకోవాలి. అంటే ప్రతి ఆధ్యాత్మిక పదంలోని వెళ్తున్న వాళ్ళు ఇవాళ మంచి ఉన్నత స్థితిలో ఉంటే రేపు మళ్ళీ తగ్గచ్చు. కాబట్టి ఆయన పట్టుకునే అనుకోండి, ఆయనకి వెళ్ళి మన పాదాభివందనాలు చేసామనుకోండి, ఆయన ఇంపెర్ఫెక్ట్గా ఉన్నాడు ఇంకాని. ఇవాళ స్థితిని చూసి మీరు వెళ్ళి పాదాభివందనం చేసి లేకపోతే ఇంకోటేదో చేసి పొంది మీరు ఆయన తాలూకా సంస్కారాలను తీసుకుని ఆయనకి మీరు పుషప్ ఇస్తున్నారు. ఇది బాబా లవర్స్కి ప్రత్యేకంగా బాబా చెప్పింది. ఎందుకు అంటే, నీ హృదయంలో నా గురించి నువ్వేదైతే అనుకుంటున్నావో దాన్ని బట్టే ఉంటుంది నీ స్థితి అని చెప్పడం జరిగింది. సో ఈ ఆధ్యాత్మిక మార్గం ఎందుకు అంటే, అందరినీ ఉద్ధరించడానికి కాదండి మనం నేర్చుకుంటుంది, మనల్ని మనము ఉద్ధరింప చేసుకోవడానికి. అది మనం ఫస్ట్ చేసుకోవాల్సిన ప్రశ్న. అంటే ఆ వ్యక్తిని మనం ఉద్ధరించడానికి కాదు ఇప్పుడు చేస్తున్నదంతా కూడా. మనం మారుతున్నది నా గురించి. నేనే ఉదాహరణ అనుకుందాం. నేను చేస్తుంది నా ఉన్నతి గురించి చేస్తున్నాను. నేను మారుతున్నది నా ఉన్నతి గురించి మారుతున్నాను. నేను ఏదైనా చేసుకుంటున్నానంటే నేను భగవంతుడిలో లీనం అవ్వడానికి చేసుకుంటున్నాను తప్ప, ఈ ప్రపంచానందరినీ ఏదో మెసేజ్ ఇవ్వాలి, మార్చాలని ప్రయత్నంలో నేను చేస్తే అది శూన్యమే అవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు నవ్వేడేస్ మన చిన్నప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి పరిస్థితులకి ఎంత పెక్కకెళ్ళిపోయాయో చూడండి. ఒకటి వైరల్, ప్రతి న్యూస్ వైరల్ అవుతుంది. ప్రతి ఛానల్ చాలా హీనంగా ఉంది. ఒక న్యూస్ చూద్దామంటే చాలా దరిద్రంగా ఉంది. ఏ ప్రపంచంలో ఏ పరిస్థితుల్లోకెళ్ళినా కూడా చాలా విపరీతంగా నీచంగా ఉంది. నాకు డౌట్ వస్తే ఒక బాబా లవర్‌ని ఒక ఆయన్ని అడిగాను. అడిగితే మరి ఎలాగండి ప్రపంచంలో బతకాలి అంటే, ఆయనకు ఒకటే విధానం చెప్పారు. మనకి కమల పువ్వులు అవి ఉంటాయి కదా! లోటస్. ఇవన్నీ ఏం చేస్తాయి? ఆ నీటిలో ఉండి ఆ నీటిలోనే పుడతాయి. పుట్టి ఆ నీరంతా కూడా చాలా మడ్డిగా ఉండి, బురద ఆకులతోటి, అనేక రకాల మొక్కలతోటి, తీగలతోటి నిండిపోయి అదంతా దుర్గంభరితంగా ఉంటూ, ఆ పుష్పం, ఆ పెట్స్ సూర్యోదయం అయ్యేసరికి ఇలా వికసించి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఆ తామర పువ్వు ఆ నీటిని ఎప్పుడూ కూడా ఉపయోగించుకోదు. అది రూట్ అంటే ఆ కిందకి ఆ చెరువులో ఉన్న లేతే ఆ కొలంలో ఉన్న భూమి భాగంలో లోపలగా రూట్ ఏదైతే వెళ్తుందో ఆ రూటులోంచి అది కావలసిన జీవనోపాధి తీసుకుంటుంది తప్ప, ఈ పైనున్న వాతావరణాన్ని, పైనున్న నీళ్ళని ఎప్పుడూ ముట్టుకోదు. అదే విధంగా నా ప్రేమికులు నా బోధలని, నా సందేశాలని మీకు అది బుల్లెట్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉంటూనే దేనికి మీరు జలించకుండా నా యందే ఏకాగ్రతతో నా మీదే దృష్టి పెట్టుకొని మీ కార్యక్రమాలని, మీ విధి నిర్వహణని నిర్వర్తిస్తూ నన్ను తలుచుకుంటూ వెళితే తామరాకు ఎలాగైతే ఉంటుందో ఇదే ప్రపంచంలో అవన్నీ అంటనట్టుగా ఉండి నన్ను మీరు సేవిస్తే నా దగ్గరకొస్తారు అని చెప్పారు ఉదాహరణ. నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అయితే నేనన్నాను, మరి ఎలాగా అది ఎలాగంటే, తామరాకు ఎప్పుడైనా మీరు ఆ కొలంలోంచి తీస్తున్నప్పుడు దానికి ఆ తూడు నుంచి ఆ పువ్వులకి, వాటికి, ఆకులకి కూడా ఒక జిగురు వంటి ఒక పదార్థం జారిపోతున్నట్టుగా ఉంటుంది మీరు గమనిస్తే. అది దానికి బుల్లెట్ ప్రూఫు. అని చెప్పారాయన. చెప్పి ఆ పైనున్న పూత ఏదైతే ఉందో,
అది కానీ ఒక్కసారి మనం ఇలా తుడిచిపెడితే వెంటనే తామర పువ్వు చచ్చిపోతుందట. అదే విధంగా బాబా చెప్పిన మన సూక్తులు, సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి త్రికరణ శుద్ధిగా వాటి మీద దృష్టి పెట్టి మనం ముందుకు వెళితే అవన్నీ కూడా మనం శరీరాన్ని వదిలే వరకు మనల్ని ఈ ప్రపంచంలో ఉన్న వేటికి కూడా అట్రాక్ట్ అవ్వకుండా వీటి ఎటువంటి బాధల్ని మన మీద పడకుండా ఆయన రక్షిస్తాడు అనే విషయాన్ని ఆయన చెప్పారు. చెప్తే నాకు చాలా అది అనిపించింది. నిజమే కదా! మరి ఇప్పుడు ఏమి ఎంతో మంది అనేక రకాలుగా చేస్తున్నారు ప్రయత్నాలు. ఏ ఒక్కరైనా సక్సెస్‌ఫుల్ అయినట్టుందా? మొన్నటి వరకు మనం స్టార్ట్ చేస్తే ఒక తిరుపతి లడ్డు అంటారు. ఒక న్యూస్ పెడితే నిజంగా నాకైతే అంటే ఇలాంటి విషయాలు చెప్పాలో తెలియకూడదు గానీ, ప్రపంచాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏ సామరస్యాన్ని తీసుకొద్దామని వీళ్ళెవ్వరి తరము కాదు. మానవుడి తరం కాదు కదా! ఇప్పుడు అనుకుంటున్న సాధు సన్యాసులు ఉన్నారో ఎవ్వరి తరము కాదు. అవతారుడి తాలూకా చేతికెళ్ళిపోయింది. ఆయన డివైన్ లా ప్రకారం ఇవన్నీ వెళ్ళిపోతుంది కాబట్టి మనం క్రిటిసైజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైనా విన్నా, చూసినా అటువంటి చెడు లక్షణం మనకి రాలేదు అని మనం ఆయన మీద జాలి చూపించాలి తప్ప, ఆ టాపిక్ మీద కానీ మనం రైజ్ అయితే మనకి వాటి సంస్కారాలు మనకి తగులుతాయి, మనకొస్తాయి. కాబట్టి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా, వాటి మీద ఫోకస్ చేయకుండా వాటి గురించి మీరు డిస్కషన్ పెట్టకూడదు అన్నది ఒకటి. అంటే బాబా ఇందులో చెప్పారు. హౌ టు లవ్ గాడ్ విషయంలో వాటిలో. ఎదుటి వ్యక్తిని దూషణ చెయ్యకు. ఎందుకు? వాడు మనకి ప్రాక్టికల్‌గా సన్యాసిగా ఉంటూ ఇప్పుడు ఒక చెడు పని చేశాడు. అది వైరల్ అయిపోయింది. కానీ ఏమో అది చెడు మనలోనే ఉంది కావచ్చు. మనం ఇంకా ప్రాక్టికల్‌గా పెట్టలేదు. అది మనం గ్రహించాలి ఎప్పుడు గూడా. ఎందుకు? అంతిమతే సోగతే. మనం అంతిమం అంటే మన తుది శ్వాస విడిచే వరకు మనలో ఎప్పుడు ఏది ఎలా మారుతుందో మనకి తెలీదు. అందుకని మనం ఏ వ్యక్తిని కూడా అస్సలు నెగెటివ్‌గా కానీ, పాజిటివ్‌గా కానీ ఏది కూడా ఆయన గురించి మనం మాట్లాడకూడదు. బాబా అదే అన్నాడు. ఎదుటి వ్యక్తిని నువ్వు దేనికి కామెంట్ చేయకు. ఆ వ్యక్తి ఇప్పుడు మంచిగా ఉన్నాడనుకో, రేపు ఎల్లుండో చెడుగా తయారయ్యాడు. వైరల్ వచ్చింది. అమ్మో! ఆ లక్షణం నాలో ఉందా? లేదా? అమ్మో! లేదు. అయితే చాలా అదృష్టవంతుడిని. అది చెయ్యి. కాబట్టి 10 మందిని మార్చాలని మనం ప్రయత్నం చేసాము అంటే మన వల్ల కాదు. ఎందుకంటే అలాగైతే ఈ పాటికి అనేక యజ్ఞాలు, యాగాలు, కృతులపై అవతారాలు వెళ్ళిపోతున్నాయి. బాబా 5329 అవతారం అని చెప్పాడిప్పుడు. మరి ఆయన తలుచుకుంటే మార్చలేడండి. కానీ మనందరం వెళ్ళాలి. కాబట్టి దీనికొక కథ. బాబా అన్నారు, నేను నీలోనే ఉన్నాను. ఇంకెక్కడా లేడు భగవంతుడు. నీలోనే ఉన్నాను నేను. నీలో ఉన్న నన్ను నువ్వు గ్రహించగలిగితే ఇంకేదీ అక్కర్లేదు ఈ భూమి మీద సాధించవలసింది అని చెప్పడం జరిగింది. అయితే మన ఉనికి ఉంది. ఇప్పుడు నేనిక్కడ ఉన్నాను. నా ఉనికి నేనిక్కడ రావడం వల్ల ఈ ప్రపంచం నాకు తయారైంది. కాబట్టి నన్ను ప్రమోట్ చేయనందుకు ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఇచ్చాడు అన్న భావనతో, సదుద్దేశంతో నువ్వు ముందుకు వెళ్ళు. నేను శరీరం వదిలిన తర్వాత నా ప్రపంచం కూడా అంతమైపోతుంది. నేను మళ్ళీ ఉద్భవిస్తే నా ప్రపంచం నాతో వస్తుంది. దీనికి బాబా ఒక ఉదాహరణ చెప్పాడు. అంటే మనం పుట్టాం కాబట్టి మన స్థితి, మన ఉనికి తెలియాలి కాబట్టి ఈ ప్రపంచం ఉంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఆస్వాదించు. దాంట్లోని బ్యాడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోకు. ప్రతీదీ బాబా ఇచ్చనుకుంటూ ఆ లేనివేమైనా ఉంటే అటువంటి గుణాలు నాకు రాలేదు ప్రభు, నీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ తలుచుకుంటూ అదే బాబాని ప్రేమించడం. సర్వుల్లోని చూడడం అని చెప్తూ చిన్న కథ చెప్పారు. చీమ కథ. ఒక చీమ అలాగా సెలయేరులో కొట్టుకుపోతుంటే ఒక ఆకు దొరికిందట. ఆకు దొరికితే ఆ ఆకు మీదకి చీమ ఎక్కి అలాగే సేఫ్ జోన్‌లో ఉందనమాట. ఆ ప్రవాహానికి ఆకు మీద చీమ అలా కొట్టుకుంటూ వెళ్తుంటే ఈ ఒడ్డు నుంచి అలా వెళ్తుంటుంది. చెప్పలేం కదా! ఆకు ఎలా వెళ్తుందో ఆ ప్రవాహంతోటి. గబుక్కున ఇలా మధ్యకెళ్ళి క్రాస్‌కెళ్తుంటే ఆకు ఇలా బోర్లా పడిపోయింది. బోర్లా పడిపోతే ఆ చీమందట అయ్యో! ప్రపంచం అంతా మునిగిపోతోంది అనేసి
గోల పెడుతోంది. బాగా అర్థం చేసుకోండి ఇది. ప్రపంచం అంతా మునిగిపోతోంది అన్నట్టు. ఆ పక్కనే కప్ప ఒకటి బెక 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 అంటూ ఏంటంటున్నావు? మునిగిపోతుంది ప్రపంచం కాదు నువ్వు. కాబట్టి ప్రపంచం ఏదో అయిపోతుందని మన డిస్కషన్‌లోకి వెళ్ళొద్దు. మనం గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంతో సంబంధం ఉండదు. కాబట్టి మునిగిపోతుంది మనం. ఎందుకు? మన జీవితం వ్యర్థం అయిపోతోంది. మన టైము పాడైపోతోంది. కాబట్టి ఆ మాదిరిగా నువ్వు ఊహించుకో. కాబట్టి ఆధ్యాత్మికం అన్నది మనకి మనం డెవలప్ అవ్వడందుకే తప్ప ఎవ్వరిని మార్చడందుకు కాదు. అందుకే నిరంతరము నన్ను ప్రేమించు. ఎలా ప్రేమిస్తాం? ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించగలగాలి. ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమిస్తాం? మనకిష్టమైన దాన్నే కదా ప్రేమిస్తాం. అంటే మనకిష్టం ఏర్పడాలి గదా! ఇష్టం ఏర్పడాలి అంటే నీలో ఉన్న కష్టాన్ని ఒక్కొక్కటిని తగ్గించాలి. అంటే బ్యాడ్స్ ఏవున్నాయో తగ్గించుకోవాలి. అంటే ఇవాళ వాళ్ళు నాతో మాట్లాడలేదు అంటే ఆ! ఆహా! మేము మొన్న 3 సార్లు నేనెంతో పలకరించాను. ఆవిడ మాట్లాడలేదు. ఇవాళ నేను మాట్లాడకూడదు. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే నీలో ఉంటుందో, అది ఎప్పుడైతే తగ్గించుకోవో, అప్పుడు నువ్వు బాబాని ప్రేమించలేనట్టే లెక్క. అదే జెప్పారాయన. ఎందుకు బాబాని ప్రేమించడం అంటే, ప్రేమ అన్నది ఒక పారామీటర్ కాదు. ఒక సబ్జెక్ట్ కాదు. ఒక కోర్స్ కాదు. ఇట్ ఈస్ ఆహ్, అది ఇదేంటారు? హ్మ్. ప్రవృత్తి. నేచర్. నేచర్‌ని ఎలా చూస్తావు? కొలుస్తావు? 6 సంవత్సరాల కోర్స్ కాదు. లేకపోతే 3 నెలల ట్రైనింగ్ గాదు. పోనీ ట్రైనింగ్ ఇచ్చారండి హౌ టు లవ్ అదర్స్ అనేసి. కాదు కదా! ఆ బాబాని ఇంకా ప్రేమించి, ఇంకా ప్రేమించు అంటే, ఈరోజు ఒక 10 మంది మనకు స్నేహితులున్నారంటే, వాళ్ళ 10 మందిని నేను ప్రేమించగలుగుతున్నానా? వాళ్ళలో ఉన్న చెడును చూడగలగడం వల్ల, ఈగో ఉండడం వల్ల, నువ్వు వాళ్ళని ప్రేమించలేవు. కాబట్టి ఈగో నాకు లేదు అనుకోవడం తప్పు. ఈగో ఉండడం వల్లే మనం ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేము. కాబట్టి ఆధ్యాత్మికం అంటే నీలో ఉన్న మైనస్‌ని ఒక్కొక్కటి చెరుపుకుంటూ రాగలిగితే, అప్పుడు ఆయన ప్లస్ ఎక్కువైపోతూ ఉంటుంది నీలో. భర్తీ అవుతూ ఉంటుంది. కాబట్టి మన మైనస్ వాళ్ళని పలకరించకపోతే మనమే పలకరిద్దాం. వాళ్ళు మాట్లాడకపోతే మనమే మాట్లాడతాం. ఇలాగా మనం చేయగలిగితే అంటే నీలో ఆ మైనస్ క్యాడర్‌ని తగ్గించుకుంటే భగవంతుని ఆటోమేటిక్‌గా నువ్వు ప్రేమిస్తావు. అంతే తప్ప బాబాని ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమించాలి, సహవాసులకెళ్ళాలి, పుస్తకాలు చదవాలి, ప్రేయర్‌లు చేయాలి. ఇందులో ఏం చేసినా రాదన్నాడు బాబా. ఎందుకు? అందరిలో ఉన్న నన్ను ప్రేమించు. నాలో ఉన్న అందరిని ప్రతి ఒక్కళ్ళం ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది అదే. కానీ అందరిలో ఉన్న నన్ను ప్రేమించగలిగితే అని పెట్టాడు మన ప్రీతముడు. ఎంత కష్టమండి. నేను 2 సార్లు పలకరించాను. ఆవిడ నన్ను పలకరించలేదు. జయబాబా చెప్పలేదు. ఇష్యూ అక్కడైనా 6 నెలల వరకు అదే బ్రెయిన్‌లో ఉంటుంటుంది. అంటే అక్కడ ఈగో నాకు ఉంది. ఆవిడకి కాదు. ముందు మనం ఏం చేస్తాం? మన ఈగోని లోపల పెట్టుకొని ఆవిడ మీద ఫోకస్ చేస్తాం. లైట్ ఆవిడ మీద పెడతాం. ఆధ్యాత్మిక మార్గంలో అది ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. ఆధ్యాత్మిక మార్గము అంటే అది మన గురించి ఉంది అని మనం ఫీల్ అయ్యి, మనమే మన క్యాడర్‌నంతా దింపించుకోవాలి. ఎందుకు? అవతార పురుషుడు యావత్ విశ్వాన్ని కనుసైగల్లో నడిపించే మన ప్రీతముడు ఒక సాధారణ మానవుడిగా 5.5 అడుగుల దాంట్లో వచ్చి, అందరికీ ఎంత సర్వీస్ చేశాడు, ఎన్ని పాదాభివందనాలు చేశాడు. ఇవన్నీ మనం గుర్తించగలిగితే, ఆయనకే లేని అహం మనకెందుకు అని మన ప్రయత్నంలో మాత్రం ప్రారంభించకపోతే, అది ఇవాల్టికి కాపోయినా, ఎల్లుండికైనా, అవతలకైనా, తర్వాతైనా అది పుష్పిస్తుంది. లేదంటే అది అక్కడే ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాము. అది నాకు బాబా లవరు చెబుతూ ఉంటే, అది విని అబ్బబ్బబ్బబ్బా! అయ్య బాబోయ్! ఇంతుందా అనిపించిందనమాట. అయితే ఇది ప్రతి ఒక్కళ్ళు ఉంది. కానీ కొన్ని పదాలు అందులో ఉన్నాయి. అవి నాకే సొంతం. అంటే నాకు కనెక్ట్ అయిందనమాట. యెస్. నేను చేంజ్ అవ్వాలి. ఎదుటి వాళ్ళని వాళ్ళు పలకరించలేదు. నేను పలకరిస్తాను. వాళ్ళు అలా తిప్పేసుకున్నారు. ఓకే. వాళ్ళు నాకు సర్వీస్ ఇవ్వలేదు. ఇంకో సర్వీస్ చేస్తాను. వాళ్ళు నన్ను ప్రైజ్ చేయలేదు. మానేయని. ఇవన్నీ తగ్గించుకోవాలి. అంటే నా పోర్ట్‌ఫోలియో నన్ను నన్ను పొగిడారా లేదా? నన్ను పలకరించారా లేదా? నాకు ఫోటోలు పిలిచారా లేదా? ఇవన్నీ పెట్టకూడదు. ఇవన్నీ నథింగ్. ఆయన ముందు ఇవన్నీ నథింగ్.
అనే దృష్టి ఆయన మీద ఉంటూ ఇవన్నిటినీ కూడా మనం తగ్గించుకోగలిగితే మనం అందరినీ ప్రేమించడం ప్రారంభమైపోతుంది. ఎప్పుడైతే అలా ప్రారంభమైందో మన పూర్తిగా జాయ్ అయిపోతుంది. 100% హృదయం పరివర్తన కింద మారిపోతుంది. మన శరీరం తేలికైపోతుంది. మనకెంతో ప్రశాంతత ఉంటుంది. ఆయన నిరంతరం మన హృదయంలో ఇలా చిన్ముద్రేసుకొని చక్కగా కూర్చున్నట్టే బాబా మనకి అక్కడ చెప్పడం జరిగింది. సో, అది అనిపించి కరెక్టే కదా! ఇంకా మనం అంటే నేను అందరి గురించి చెప్పడం లేదంటే నా గురించి. అయ్యో! ఇంకా మనం ఇంకా ఇక్కడే ఉన్నామా? అబ్బా! ఎంత మంచి విషయాలు చెప్పారు. హౌ టు లవ్ గాడ్, మై విష్ ఇప్పటికి దగ్గర దగ్గర చాలా సార్లు మనం విన్నాం. ఏది? ప్రయత్నం ఇలా చేయాలి. అంటే భగవంతుని ఇంకా ప్రేమించు, అధికంగా ప్రేమించు అంటే నేననుకున్నాను పుస్తకాలు చదివేస్తున్నాం, స్కైప్‌లో ఉన్నాము, అది చదువుతున్నాము, ఇంట్లో ఉన్నాము. ఎవరు మనతో ఎక్కువ ఏమి మాట్లాడటం లేదు. మనం మాట్లాడటం లేదు. అయిపోయింది. కానీ లోపల ఓ చెద ఉంది. వాళ్ళు మాట్లాడేది. అది పైకి చెప్పకపోయినా నన్ను నన్ను తినేస్తూ ఉంటుంది గదా! అది వామిటింగ్ చేసేసుకోవాలి. ఓకే. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ ఐదుగురిని పెట్టుకుందాం. ఆ ఐదుగురు మాట్లాడినా, మాట్లాడకపోయినా, నన్ను ప్రైజ్ చేసినా, చేయకపోయినా వాళ్ళతో సరదాగా ఫ్రీగా మాట్లాడదాం. లెట్ అస్ స్టార్ట్ మినిమమ్ 5 మెంబర్స్ అన్న ఇన్‌స్పిరేషను కలిగిందనమాట. యెస్. ఇది మనం భగవంతుని ప్రేమించడం అంటే అనిపించింది. మరి ఈ ప్రపంచంలో ఎలా బతుకుతాం? ప్రతి ఒక్కడు ఇలాగే చేస్తున్నాడు. ఎవరు మారుస్తారు? ఎవ్వరు మార్చటం లేదు. అందరూ వస్తున్నారు, పోతున్నారు. అందరూ వస్తున్నారు, పోతున్నారు. హీనాతిహీనంగా ఉన్నాయి. మరి ఎవరు మార్చాడు? సర్వేశ్వరుడు ఆయనే. ఎలా మారుస్తాడు? వాళ్ళకే సంస్కారాలున్నాయి. నానా ఇబ్బందులు పడుతున్నారు. నువ్వెళ్ళి బుర్ర అందులో పెట్టి నువ్వు పాడవడం ఎందుకు? అంతే కదా! సంస్కారాలు మూర్ఖంగానే జరుగుతోంది. ఆ కలకత్తా ఇష్యూ అని, తిరుపతైనా, ఇంకోటైనా. మనం సేఫ్ జోన్‌లో ఉన్నామా లేదా? అన్ని విషయాల వల్ల మన స్థితి పాడవుతోంది. ఓకే. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగి వస్తే మాట్లాడు గానీ, దానివల్ల ఎక్కువ చేయడం వల్ల ఆయన సంస్కారాలను మనం మన బ్యాగ్‌లో వేసుకుంటున్నాము. కాబట్టి ఆ ఇష్యూస్‌కి అటువంటి వాటికి మనం దూరంగా ఉండగలిగితే మన స్థితి నిలకడగా ఉంటుంది. కామర్తుడు. ప్రపంచంలో అనేక రకాలు జరుగుతున్నాయి. కలవ పువ్వుకి ఏమి సంబంధం లేదు. అది 10 మందికి చక్కగా ఆహ్లాదాన్ని ఇస్తోంది. అది జీవనోపాధి ఎవరు చూస్తున్నారంటే ఆయనే చూస్తున్నాడు. ఆ రూట్‌లోంచి తీసుకొస్తుంది. ఎంత చక్కటి ఎగ్జాంపుల్. అలాగే ఈ స్పిరిచ్యువాలిటీ గురించి. సో, బాబా చెప్పారు గదా! ఈ గడియారంలో డోలకం ఇలా తిరుగుతుంటుంది. ఇవాళ నేను బ్రాహ్మణుడిగా పుట్టాను. రేపు నాన్ బ్రాహ్మణ్‌గా పుట్టొచ్చు. ఇవాళ నేను మటన్ తినలేదు. రేపు తినొచ్చు. ఇవాళ నేను డ్రింక్ చేయలేదు. రేపు చేయొచ్చు. అంటే మన ఈ 84,00,000 జన్మల్లో ఇది నేను చేయలేదని గొప్పగా మనం ఏం చెప్పక్కర్లేదు. నెక్స్ట్ జన్మలో అది మనకి ఇదుంటుంది. బాబా ప్రతీదీ కూడా హ్మ్, యూ యూ మస్ట్ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్ ఎవ్రి మూమెంట్, ఎవ్రీథింగ్. అది నీకు ఒక లెసన్‌గా తయారైపోయి అది నిన్ను ప్రమోట్ చేస్తూ ఉంటుంది ముందు జన్మలకి. ఇవాళ నేను స్మోకింగ్ చేయనని గొప్పగా స్మోకింగ్ చేసేవాడిని ఇన్సల్ట్ చేయక్కర్లేదు. రేపు శరీరం వదిలే లోపు నువ్వు ఎక్కడైనా స్మోకింగ్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ జన్మ చేయొచ్చు. మన చేతిలో లేదు. అది మనం రోజు చెక్ చేసుకోవాలి. ఆయన సర్వజ్ఞుడు. అదే చెప్తున్నాడు ఆయన గూడా. కాబట్టి వాడేదో ఇవాళ మంచి పండితులుగా ఉన్నారంటే, అది గత జన్మల తాలూకాది ఏదో ఇప్పుడొచ్చింది. నెక్స్ట్ జన్మకి ఏదో అయిపోతుంది. మళ్ళీ వెళ్ళవలసిందే. సో, అలాంటి విషయాల్ని మనం ఒక్కసారి గుర్తుకు చేసుకొని, అది నాకు ఇవాళ అవకాశాన్ని ప్రభువు మీ ద్వారా ఇచ్చినందుకు ఆహ్, నేను మీతో పాలు పంచుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పొప్పులుంటే అది ప్రీతముని క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా జై బాబాలు. ధన్యవాదాలు. జై బాబా అమ్మ మెహర్‌వాణి. రాణి మెహర్ రాణి సారీ.
జై బాబా అంకుల్, జై బాబా. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు జై బాబా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా ఎవరు ఉన్నారు అంకుల్ పాడవలసిన వాళ్ళు? జై బాబా. మీరు ఒక పాట పాడండి. తత్తిమామలు ఇంకా ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చేయండి. మరి ఏం చేస్తాం, ఎవరు లేరు కదా, ఉన్న వాళ్ళే తక్కువగా ఉన్నారు. ఓకే అంకుల్. జై బాబా. ఓకే. జై బాబా నేను జై బాబా ఆంటీ. పాడతానండి. నేను ఉన్నాను. జై బాబా ఆంటీ పాడండి. పాడని వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి. ఓకే. అలా జై బాబా నేను పాడతాను. జై బాబా పాడండి అండి. జై బాబా పాడచ్చా మెహరాణి గారు? అవతార్ మెహర్ బాబాకి పాడనా? హలో, పాడకపోతే పాడండి, పాడకపోతే పాడండి అమ్మా. పాడలేదుగా. అయితే ఓకే. పాడండి. జై బాబా. ఆవిడ లేరా లైన్లో? అంటే జై కనెక్ట్ బాబా. అవటం లేదంటుంది. అదే అదే. ఓ మెహరు పరమేశ్వర, నా మెహరు జగదీశ్వర. ఓ మెహరు పరమేశ్వర, నీవు లేనిదే లేదు జగము, నీవే ఈ జగదాత్మ నిజము. నీవు లేనిదే లేదు జగము, నీవే ఈ జగదాత్మ నిజము. ఆత్మనభముకు అరుగుదెంచిన, ఆత్మనభముకు అరుగుదెంచిన అనంత విశ్వము శూన్యమురా, అనంత విశ్వము శూన్యమేరా. ఓ మెహరు పరమేశ్వర, నా మెహరు జగదీశ్వర. ఓ మెహరు పరమేశ్వర. అహం భరిత అజ్ఞాన తిమిరము అవహించి అందుల చేసే, అహం భరిత అజ్ఞాన తిమిరము అవహించి అందుల చేసే, శాంతి క్షమల దివిటీల వెలుగు నిడి, శాంతి క్షమల దివిటీల వెలుగు నిడి, సత్యపదంబున సాగిపోనీరా. ఓ మెహరు పరమేశ్వర, నా మెహరు జగదీశ్వర. ఓ మెహరు పరమేశ్వర, నిరుపేదల నిష్కామ సేవయే పరమేశ నీ సేవేరా. నిరుపేదల నిష్కామ సేవయే పరమేశ నీ సేవేరా. నిరంజనము నిర్గుణము ప్రేమయే, నిరంజనము నిర్గుణము ప్రేమయే పరం జ్యోతి ప్రభు నీవేరా, నీవేరా. ఓ మెహరు పరమేశ్వర, నా మెహరు జగదీశ్వర. ఓ మెహరు పరమేశ్వర. మదిలో పచ్చని మచ్చరము తీసి హృది జీవుల ప్రేమించు శక్తి నిడి, మదిలో పచ్చని మచ్చరము తీసి హృది జీవుల ప్రేమించు శక్తి నిడి, ప్రేమ కాముకుల గావించు కామదూరులను దీవించు, ప్రేమ కాముకుల గావించు కామదూరులను దీవించు. ఓ మెహరు పరమేశ్వర, నా మెహరు జగదీశ్వర. ఓ మెహరు పరమేశ్వర. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. రాణి గారు మీకు కూడా జై బాబాలు.
అవలేదేమో మూర్తి గారు, మీకు జయబాబాలు అయితే. జై బాబా అమ్మ. నెక్స్ట్ ఇంకోరు ఎవరో పాడలేదన్నారు, పాడండి. అవతార్ మెహర్ బాబాకి నేనండి, ఉమాని, విజయనగరం. జై బాబా అమ్మ, పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. కోటి దేవతలు కొలువై వచ్చి ఊరికేమిటంటే మెహే చరణ సేవయంట, అదే నా జన్మ చేయమంట. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట, అదే నా జన్మ చేయమంట. ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయెను అంధునకు, అన్యము నాకింకా ఎందులకు. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట, అదే నా జన్మ చేయమంట. దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమ పాపి, బాసటగా నిలచి ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి రికేమిటంటే మెహే చరణ సేవయంట, అదే నా జన్మ చేయమంట. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తాని యోగించెను, ప్రేమన తెలియని ఎద నిండా ప్రేమను పంచెను వెనకుండి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట, అదే నా జన్మ చేయమంట. తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా, క్షణికమైన ఏ కోరికలేలా ఇహమున నాకింకా మనుగడయేలా. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట, అదే నా జన్మ చేయమంట, అదే నా జన్మ చేయమంట. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ రాణి. జై బాబా అండి మూర్తి గారు, జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కగా సంకీర్తన చేశారు, మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకా పాట పాడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ? సత్యవాణి మండవల్ విజయ్ కుమార్ ఒకళ్ళు పాడండి, తర్వాత ఇంకోటి తర్వాత పాడదురు కానీ. జై బాబా. జై బాబా పాడండి. పాడమంటారా? పాడండి సార్, పాడండి. జై బాబా అన్నయ్య, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.
మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమ ప్రసాదించుమయ్యా. సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా. ఆరాధించినాము, ఆరాధించినాము నీ ప్రేమకై. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమలోన నీవు, మాయలోన మేము, హృదయలోన ఉన్నా నిన్ను గాంచలేము. ప్రేమలోన నీవు, మాయలోన మేము, హృదయలోన ఉన్నా నిన్ను గాంచలేము. నిన్నే కోరినాము, నిన్నే కోరినాము మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. మెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, ధన్యవాదాలు. చాలా చక్కటి సంకీర్తన చేశారు. జై బాబా. ఇప్పుడు సత్యవాణి గారు మండవల్లి సత్యవాణి గారు మీరు పాడండి. తర్వాత కె వెంకటేష్ గారు మీరు పాడగలిగితే ఒక పాట కూడా పాడండి. జై బాబా అమ్మ సత్యవాణి గారు. ఎం సత్యవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. ఎందరో దేవునిగా నెరిగిరీతని, ఎందరో హృదయములో నిల్పిరీతని, ఎందరో దేవునిగా నెరిగిరీతని,
ఎందరో హృదయములో నిల్పిరీతని, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరో పాపులనీతడు రక్షించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఈతడని ప్రకటించిరి. పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఈతడని ప్రకటించిరి. సంచిత కర్మలనీతడు శమించును, సంచిత కర్మలనీతడు శమించును, సంతసముననితని మీరు సేవింపుడు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తొల్లిటి వెన్నియొకలవు. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తొల్లిటి వెన్నియొకలవు. మేధతో నీతని తెలియజాలము, మేధతో నీతని తెలియజాలము, మేలుకొల్పుటకీతడు అవతరించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. చింతలవంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని. చింతలవంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని. అంతటను నిండియుండు అప్రమత్తుడై, అంతటను నిండియుండు అప్రమత్తుడై, అంతయు ఇతనిని అనుసరింపుడు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. రాముడో కృష్ణుడో రహీము క్రీస్తో, రాజులు నీతడు అన్నియు తానై. రాముడో కృష్ణుడో రహీము క్రీస్తో, రాజులు నీతడు అన్నియు తానై. రామచంద్ర మానస రంజకుడితడు, రామచంద్ర మానస రంజకుడితడు. రాగము మీరగా కొల్వరారయ. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు, మీకు జయ బాబాలు ధన్యవాదాలు. మెహర్ జ్యోతి గారు, మీరు ఒక సంకీర్తన చేయండి. అరుణ రవీంద్ర గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. కె వెంకటేశ్వర గారి నామం చేస్తారు. ఇంకెవరైనా ఇందులో పార్టిసిపెంట్స్ చేయని వాళ్ళు ఉంటే హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. జయ బాబా అమ్మ. మెహర్ జ్యోతి గారు. హలో, కె వెంకటేష్ గారు పాడతారమ్మా? అవును సార్. పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మూర్తి గారు, నేను నామం చేస్తానండి. నామం చేస్తారా? ఓకే. అయితే బయట వెంకటేష్ గారు, కె వెంకటేష్ గారు, మీరు పాట పాడండి.
అవతార్ మెహర్ బాబా కి జై. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. తన ప్రేమ జల్లు మన పైన జల్లే, తన ప్రేమ జల్లు మన పైన జల్లే. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. మానవ జన్మ మనుగడ తెలిపే మార్గము చూపేను. మానవ జన్మ మనుగడ తెలిపే మార్గము చూపేను. మనలో చేరి మనలో మెలగి మౌనముగా తెలిపేను. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. లోకాలు మేల్కొల్పగా. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే. ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే. ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే.